హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సంక్రాంతికి పోటీ పడుతున్న సినిమాలు, వాటికి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే 2025 సంవత్సరంలో చాలా వరకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఏవి పెద్దగా విడుదల కావడం జరగలేదు. అదేవిధంగా 2025 అనేది ఒక విధంగా తెలుగు సినీ పరిశ్రమకి కొంతవరకు నెగిటివ్గానే గడిచిపోవడం జరిగింది. గత సంవత్సరంలో చాలా వరకు పెద్ద పెద్ద హీరోలు, ముఖ్యంగా మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. అదేవిధంగా బాలకృష్ణ గారి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏవి కూడా స్టార్ హీరోలు నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ రేంజ్కి అయితే 2025 సంవత్సరంలో ఒక్క ఓజీ తప్ప ఇంకే చిత్రము కూడా బ్లాక్ బాస్టర్ రేంజ్కి వెళ్ళడం జరగలేదు. మరి 2026 సంవత్సరంలో అత్యంత భారీ చిత్రాలు, ప్రజల్లోని ఎంతో క్రేజ్ ఉన్న చిత్రాలు కూడా విడుదలవడం జరుగుతుంది. ముందుగా పండగ సీజన్కి రాజాసాబ్ ప్రభాస్ గారి చిత్రం విడుదలవుతుంది. దీనితో పాటు తమిళంలోని విజయ్ గారు నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ కూడా ఇదే రోజు విడుదలవడం జరుగుతుంది. దీనితో ఈ 2 సినిమాలు ఒకే రోజు విడుదలవడంతో కొంతవరకు వీళ్ళు వచ్చే రెవెన్యూని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా తమిళ చిత్రాలు ఎక్కువ చూసే ప్రాంతాల్లోని జననాయకానికి ఎడ్జి ఉండవచ్చు. తెలుగు చిత్రాలు ఎక్కువగా చూసుకునే ప్రాంతాల్లోని ప్రభాస్ గారి రాజాసాబుకి ఎడ్జి ఉండవచ్చు. అదేవిధంగా జనవరి 12 మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గెస్ట్ పాత్రలో వెంకటేష్ గారితో కలిసి నటిస్తున్న మన శంకర ప్రసాద్ గారు చిత్రం కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పండగ టైంలోనే రవితేజ గారు నటించినటువంటి భక్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ గారు నటించిన వాటే నారీ నారీ నడుం మురారి, అదేవిధంగా నవీన్ పోల్శెట్టి నటిస్తున్న అనగనగా ఒకరోజు, ఈ 5 చిత్రాలు సంక్రాంతి బరిలోని పోటీ పడడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 చిత్రాల మీద కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొదట్లోనే భారీ విజయాలతోని, మంచి రెవెన్యూతోని తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రయాణాన్ని మొదలు పెడుతుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.